ఏపీలో ప్రస్తుతం వైసీపీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఒకవైపు కీలక నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో చేసిన అవినీతి అక్రమాలతో కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చెల్లెమ్మతో కలిసిపోవాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఇటీవల తల్లి విజయమ్మ కూడా ఇద్దరూ విడిపోవడం వల్లనే మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని, అదే కలిసుంటే ఫలితం వేరేలా ఉండేదని క్లాస్ పీకారట. ఈ క్రమంలోనే తన కష్టాల నుంచి బయటపడేందుకు, కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు అర్జెంటుగా కుటుంబంలో వివాదాలను పరిష్కరించుకోవాలనే యోచనలో ఉన్నారట జగన్. ఇందుకోసం షర్మిలతో రాజీకి యత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు దూసుకున్న కత్తులను పక్కన పెట్టి కలుసుందాం రా చెల్లెమ్మ అని ఆహ్వానిస్తున్నారట. ఎందుకంటే పదవిలో ఉన్నప్పుడు మళ్లీ గెలుస్తానని, ఎవరి సాయం అక్కర్లేదని అనుకున్నారు. కానీ అందరూ కలిసి పనిచేస్తేనే తాను నిలబడతానని, లేకపోతే బోర్లా పడిపోతానని ఇటీవల ఎన్నికల్లో తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ లేపడానికి ఆసరాన్ని వెతుక్కుంటున్నారు జగన్. అందుకే షర్మిలకు ఆయన రాయబారం పంపినట్టుగా తెలుస్తోంది. ఆస్తుల్లో సగం వాటా ఇస్తానని, అలాగే హైదరాబాద్లోని లోటస్ పాండ్ మొత్తం ఇచ్చేయడంతో పాటు తన వ్యాపారాల్లో వాటా కూడా ఇస్తానని చెల్లి షర్మిలతో రాజీ కుదుర్చుకునేందుకు జగన్ యత్నిస్తున్నారని పులివెందులలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే షర్మిల మాత్రం గతంలో కన్నా రెట్టింపు డిమాండ్లను అన్న జగన్ ముందు పెట్టారని అంటున్నారు. ఇప్పుడు జగన్ తనకు ఆస్తులు పంచడం కన్నా రాజకీయంగా తాను ముందుకెళ్తున్నానని, కొన్నాళ్లకైనా వైఎస్ వారసురాలని తానేనని నిరూపించుకోగలనని ఆమె నమ్మకంతో ఉన్నారట. అందుకే గతంలో పట్టించుకోని సోదరుణ్ణి ఇప్పుడు ఆమె పట్టించుకోవడం మానేశారని అంటున్నారు. అందుకే గతంలో కంటే డబుల్ ట్రిపుల్ డిమాండ్లు పెట్టినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆస్తులు రాసిచ్చినా తాను రాజకీయంగా సైలెంట్ అయ్యే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఎవరి దారి వారిదేనని, అయితే జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే అభ్యంతర పెట్టబోనని అంటున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి వైఎస్ ఫ్యామిలీలో అన్నా చెల్లెళ్ల మధ్య రాజీ ప్రోగ్రాం నడుస్తోంది. కానీ జగన్ చేసిన పనుల వల్ల అది కష్టంగా మారుతోందని అంటున్నారు. ఇది ఒక వర్షన్ అయితే, మరో వర్షన్ ఇంకోలా ఉంది. అదేంటంటే, మొదటి నుంచి షర్మిల అన్నను టార్గెట్ చేస్తూ వచ్చారు. అన్నపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వాటిని జనాల్లోకి తీసుకువెళ్లి ఒక రకంగా వైసీపీ ఓటమికి కాస్తో కూస్తో షర్మిల కారణమయ్యారు. రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ షర్మిల జగన్ను టార్గెట్ చేయడం, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల్లో ఎక్కువ మంది జగన్ కు మద్దతు పలుకుతుండటంతో వారిలో చీలిక తెచ్చే విషయంలోనూ షర్మిల కొంతమేర సక్సెస్ అయ్యారు. అయితే అనూహ్యంగా షర్మిల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని షర్మిల విమర్శలు మొదలు పెట్టడంతో షర్మిలలో మార్పుకు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల విజయవాడ వరదలపై స్పందించిన షర్మిల ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అటువంటప్పుడు అసలు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే 4 రోజుల క్రితం కర్ణాటకలో జగన్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా షర్మిల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ను టార్గెట్ చేయకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దల నుంచి సూచనలు రావడంతోనే షర్మిల కూడా ఇప్పుడు జగన్ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే నిజమైతే షర్మిల క్రెడిబిలిటీ పూర్తిగా పోగొట్టుకున్నట్టు అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత ఏపీకొచ్చి పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టడంతో షర్మిల మాట మీద నిలబడరని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రత్యర్థులు. దీనికి తోడు మొన్నటి వరకు అన్న జగన్ పై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా వివేక హత్య కేసులో ఆయన కుమార్తె సునీతతో కలిసి అవినాష్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్తో కలిస్తే అటు ప్రజలకు, ఇటు సోదరి సునీతకు ఏం సమాధానం చెబుతారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే షర్మిల ఇప్పుడు అన్నయ్య వైపు చేరడం, జగన్తో కలిసి నడవడం అనేది డౌటేనంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.